అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియా వేదికగా జనవరి 1వ తేదీ నుంచి ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళ్ళలేరని చెప్పేసి, అలాగే చాలామంది మన భారతీయులు కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి ఇండియాకు వెళ్ళలేమని చెప్పేసి, దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. డిసెంబర్ 31వ తేదీ ఈ రోజు వరకు అయితే గడువు ముగుస్తున్న నేపథ్యంలో చాలామంది జనవరి 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ వేయని వారు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం నుంచి వెళ్ళలేమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. కువైట్లో ఉన్న భారతీయులు మరియు ప్రవాసులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవాసులకు సంబంధించిన లావాదేవీలు నిలిపివేస్తాం, కానీ కువైట్ నుంచి ప్రయాణించే ప్రవాసులు కానీ, అలాగే విదేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్న కువైటీ పౌరులు కానీ, ప్రవాసులు కానీ వాళ్ళ యొక్క ప్రయాణం పైన ఎటువంటి నిషేధం ఉండబోదని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. సోషల్ మీడియా వచ్చే పుకార్లను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి మంత్రిత్వ శాఖ మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకపోయినా సరే మీరు కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళవచ్చు. ఇండియా నుంచి కువైట్కి వచ్చేటప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లోనే మన యొక్క బయోమెట్రిక్ ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది. ప్రస్తుతం బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఇండియాకు వెళ్ళలేరని చెప్పేసి దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది, కువైట్లోని ప్రవాసుల పైన ప్రయాణం పైన ఎటువంటి నిషేధం లేదని చెప్పేసి, ఈ యొక్క విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బయోమెట్రిక్ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి తెలుపుతూ ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఇది గమనించగలరు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు కువైట్లో బయోమెట్రిక్ పూర్తి చేయకుండా ఇండియాకి వెళితే మళ్ళీ మీరు తిరిగి కువైట్కి వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు. ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.